ఫ్రెండ్స్, భారత్ మొత్తాన్ని ఒక దారి, వెస్ట్ బెంగాల్ లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ది అంటే ఆ రాష్ట్రాలది ఒక దారి. ఎందుకనంటే మోదీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఇండియాలో చాలా ప్రదేశాలలో గెలిచింది. కానీ వెస్ట్ బెంగాల్కి ఒక సపరేట్ చరిత్ర ఉంది. ఎందుకనంటే 2011 వరకు కనుక చూసుకున్నట్టయితే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రూల్ చేసింది. కానీ 2011 తర్వాత నుంచి అంటే దాదాపుగా 16-17 ఏళ్ల పాటు అక్కడ టీఎంసీ ప్రభుత్వమే నడిచింది. అంటే అక్కడ మమతా బెనర్జీ హవానే కొనసాగుతూ వచ్చింది. కానీ ఎవరి గొయ్యి వాళ్ళే తీసుకుంటారనగా అన్నట్టుగా మమతా బెనర్జీ చేసిన ఒక్కొక్క పని గురించి తెలుసుకుంటే నిజంగా దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకనంటే రౌడీయిజం, గూండాయిజం, హిందువులకి సంబంధించిన ఒక అనిశ్చితి, గొడవలు, చంపడాలు, అసలు ఒకటి కాదు, వెస్ట్ బెంగాల్ పరిస్థితి దారుణం అయిపోయింది. అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఒక కొత్త సెకల్లోకి అడుగు పెట్టబోతోందా అంటే ఎస్, ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్స్ ఒక ఎత్తు అయితే బీజేపీ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఒక వింత సంఘటన జరిగింది. సాధారణంగా సీఎం ఉన్న ఒక కార్యాలయంలో కానీ, ఒక ఆఫీస్లో కానీ చుట్టుపక్కల అల్లర్లు జరగవు, ఎటువంటి గోల గొడవ జరగదు. పోలీసులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే బీజేపీ పార్టీ గెలిచింది అనే ఒక క్లీన్ స్వీప్ వచ్చిందో, ఒక వార్త వచ్చిందో, ఇమీడియట్గా అక్కడ బీజేపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న ఫాలోవర్స్ అన్నానండి, బీజేపీ జెండాలు పట్టుకుని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ మొత్తం అక్కడ ఆ ఏరియా అంతా కూడా దద్దరిల్లిపోయేలాగా వాళ్ళు అరవడం స్టార్ట్ చేశారు. సో అలాగ చేయడంతో అక్కడున్న పోలీసులు కనీసం అంటే కనీసం అక్కడ వాళ్ళని ఆపలేదు, జస్ట్ వదిలేశారు. ఇది విని మమతా బెనర్జీకి సంబంధించిన పిఏ బయటకు వచ్చి ఏంటి ఇదంతా గోలా అని తను హ్యాండిల్ చేసుకున్నాడే కానీ అక్కడున్న పోలీసులు ఎవ్వరు కూడా దాన్ని ఆపలేదు. అంటే ఎంత లోతుగా టీఎంసీ ప్రభుత్వం అంటే విరక్తి వచ్చిందో పోలీసులకు మనకు అర్థం అవ్వచ్చు. సో ఇది చూసి ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే దీదీకి కరెక్ట్ ఫిట్టింగ్ పడింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్